ప్రభునందు ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన 8వ ధన్యత వాక్యం, నీతి కొరకు హింసింపబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. ఈ వాక్య ప్రకారము ఎవరైతే దేవుని నీతిని అనుసరిస్తున్నందుకు, యేసుక్రీస్తుని నమ్మి విశ్వాసంతో ఆయన ప్రతి ఒక్క మాట నేర్చుకుంటూ ఆయన వెంబడిస్తూ ఉన్నవాళ్ళు, మరి పరిశుద్ధంగా జీవిస్తున్నవారు, దానికోసం ఏ నష్టమైనా అనుభవించినట్లయితే, ఏ లోటైన వరకు ఉన్నట్లయితే, మరి ఆ విధంగా జీవించేటువంటి నీతిమంతుల మొరలు దేవుడు ఆలకిస్తాడు. తప్పకుండా వారి యొక్క ప్రార్థనకు దేవునిలో జవాబులు దొరుకుతాయి. ఆ విధంగా వాళ్ళు వాడుకుంటూ తన నామాన్ని మహింపరుచుకుంటాడు. యేసుక్రీస్తుని గురించిన ఒక మంచి సాక్ష్యం వాళ్ళ జీవితంలో ఉంటుంది. వారు అవమానించబడి దేవుడి పరిశుద్ధ వాక్యతో దీవించిన వారు.